డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. మెదక్ బరిలో మరొకసారి అటు బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు తన భవిత్యం కూడా తేల్చుకోబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటే రఘునందన్ రావు ఉన్నారని అడిగి తెలుసుకుందాం. రఘునందన్ రావు గారు, ఈసారి ఎలా ఉండబోతుంది మీ మెదక్ దంగల్? అసలు మెదక్ దంగల్ కాదు, మొత్తం దేశం దంగల్ అంతా వన్ సైడ్ అయింది, వారంతా వన్ సైడ్ అయిపోయింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మీ టీవీ, మా టీవీ, ఈ టీవీ, ఆ టీవీ అని ఏ టీవీ లేదు. ఎవరు సర్వే చేసినా 400 సీట్లతోటి నరేంద్రుడు మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారనేది ప్రపంచమంతా కోడేగుస్తూ ఉంది. సో దాంట్లో మెదక్ కూడా ఉంటుంది, మెదక్ కూడా గెలుస్తాం, దాంట్లో డౌట్ పడాల్సిందేముంది. మీరు ఒక దిక్కు పోతుంటే మా మెదక్ పార్లమెంట్ ప్రజలు కూడా వేరే దిక్కు పోరు కదా, అటే పోతారు మా వాళ్ళు కూడా. అంటే ఇప్పటికే మీరు మీ పార్టీ నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. 2 పార్టీలు కూడా, ఒకవైపు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అభ్యర్థుల కోసం వెతుకులాడుతున్నారు. ఎట్లా చూస్తారు? అంటే ఆ స్థాయిలో నేను అట్లా మాట్లాడడం బాగుండదు, ఎందుకంటే అభ్యర్థిగా డిక్లేర్ అయి ఉన్నాను కాబట్టి. కానీ ఇరు పార్టీలకు కూడా అంత సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఇట్ బేసికలీ. చలో, థ్యాంక్ యూ. మీ పార్లమెంట్కి సంబంధించి మీ మెదక్ పార్లమెంట్లో ఒక్కటి కూడా బీజేపీ గెలిచింది లేదు. ఉన్న దాంట్లో ఒకటి కాంగ్రెస్, మిగతా 6 బీఆర్ఎస్ సంబంధించిన. ఎలా ఎదుర్కోబోతారు? నిజంగానే ఈసారి ప్రజలు మీ ఎంపీ ఎన్నికల్లో మీ వైపు ఉన్నారంటారా? 100% భారతీయ జనతా పార్టీ వెనుకలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ఉన్నారు. సో ఇది చాలామంది అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న. కవిత గారు ఓడిపోయినప్పుడు 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు నిజామాబాద్ పార్లమెంట్లో. బండి సంజయ్ గారు గెలిచినప్పుడు కరీంనగర్ పార్లమెంట్లో 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు గెలిచినప్పుడు 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, వాళ్ళ క్యాబినెట్ ఉంది, మంత్రులు ఉన్నారు. సోయం బాబురావు గారు ఆదిలాబాద్లో గెలిచినప్పుడు కూడా 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచే ఉన్నారు. అప్పుడు లేని కష్టం ఇప్పుడైందే. ఇప్పుడు ఇంకా ఒక ఎమ్మెల్యే వాళ్ళకి లేడు, పక్క పార్టీకి పోయినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు. కాబట్టి అసెంబ్లీకి జరుగుతున్నటువంటి ఎన్నికలు, పార్లమెంటుకి జరుగుతున్నటువంటి ఎన్నికల మధ్యలో పొత్తు అట్లాంటిది ఏమి ఉండదు. ప్రజలు చాలా గొప్పగా ఆలోచిస్తారు. సర్పంచ్ ఎవరిని గెలిపేయాలి, ఎంపీటీసీ ఎవరిని గెలిపేయాలి, ఎమ్మెల్యే ఎవరిని గెలిపేయాలి అనేది ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ఈ దేశం బాగుండాలంటే, ఈ దేశం భద్రంగా ఉండాలంటే, ఈ దేశం ఆర్థికంగా స్థిరంగా నిలబడాలంటే, మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఎవరు ఏడబోయినా దేశంలో మాత్రం నరేంద్ర మోడీ గారు ఉండాలని ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరొకసారి అందరూ ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లతోటి భారత పార్లమెంట్ లోపలికి 3వసారి రాబోతాం. ఒక వకీల్ సాబ్గా కవిత అరెస్ట్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే వాళ్ళు ఒకవైపు అత్యున్నత న్యాయస్థానంలో కేసు విచారణలో ఉండగా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఇది పూర్తిగా విరుద్ధం అంటూ కూడా మొన్న వాదించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అదే వాదిస్తున్నారు. ఇప్పుడన్నా చట్టం తెలియకుండా ఎవరైనా ఏదైనా మాట్లాడితే నేనేం చేయలేను. సుప్రీంకోర్టు స్టే లేదు కాబట్టి అరెస్ట్ చేయొద్దని చెప్తారా? సుప్రీంకోర్టులో ఇలా పిటిషన్ వేసిర్రు, సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టేసినట్టు నేను ఇందాక ఎక్కడో చూసిన బ్రేకింగ్స్లో. అది నిజమో కాదో నాకు తెలియదు, ఇంకా నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి. కానీ సుప్రీంకోర్టు స్టే ఇవ్వకుండా, సుప్రీంకోర్టు అరెస్ట్ చేయొద్దని చెప్పకుండా ఆపేటువంటి శక్తి ఇంకెవరికి ఉంటుంది? ఇంకా సుప్రీంకోర్టులో స్టే లేనప్పుడు ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు. కాబట్టి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ ఇల్లీగల్. వాళ్ళకి చట్టం తెలియదని చెప్తే బాధ, వాళ్ళకి 2 ఇంగ్లీష్ ముక్కలు వస్తాయి, 4 కాన్వెంట్లలో తిరిగి చదువుకున్నారు కాబట్టి ఏదో 2 కాగితాలు పట్టుకొని ఏది పడితే అది ఒరుతూ ఉన్నారు. మరి అట్లయితే కోర్టులు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు? ఒకవేళ వచ్చిన అధికారులు తప్పు చేసిండ్రు అనుకోండి, వారిని రిమాండ్ చేసినటువంటి కోర్టు జడ్జి గారు అయితే నీకంటే నాకంటే ఎక్కువ చదువుకున్న ఆయనే కదా. అరే ఆమెను అరెస్ట్ చేయొద్దు, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, ఇంటికి పంపురని ఎందుకు చెప్పలేదు జడ్జి గారు? సో ఎందుకంటే ఎక్కువ నేను మాట్లాడడం సమంజసం కదా, ఎందుకంటే దాని మ్యాటర్ ఈజ్ పెండింగ్ బిఫోర్ ద సుప్రీంకోర్టు. సబ్జుడిస్ అవుతుందన్న కోర్టు ఏం డిసిజన్ తీసుకుంటే దాన్ని ఫాలో అయ్యాం అందరూ. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీ సభలో పాల్గొన్నప్పుడు మోడీని మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన రాజకీయ సభల్లో మోడీని తిడుతున్నారు. ఆయన వైఖరిని మీరు ఎట్లా చూస్తారు? అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. మోడీ గారు పైసలు ఇస్తేనే వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి లేదా అప్పుల రూపం లోపల వారు తెచ్చుకున్నటువంటి డబ్బులు ఎంతనో ఒకసారి లెక్కేయండి. సుమారు 9,000 కోట్ల రూపాయలని వారు 100 రోజుల పాలన లోపల ఆయన అప్పు తీసుకొచ్చుకున్నాడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి. ఈ రాష్ట్రం ముందుకు నడవాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలి కాబట్టి నేను ప్రధానమంత్రి గారిని పెద్దన్నాన్ని సంబోధించిన అన్నారు. ఇల్లు నడిస్తేందుకు ఒక రకంగా, అంటే ఏరు దాటిదాకా ఒకటి, ఏరు దాటినాక ఇంకొకటి అన్నట్టు చేస్తున్నారు. వారు విఘ్నతకే వదిలేస్తున్నారు. అంటే ఒక కంపెనీ ఉందంటే ఇందాక జితేందర్ రెడ్డి కానీ రంజిత్ రెడ్డి పార్టీలో చేయడం, ఏ కంపెనీ కొంచెం చెప్తారా మాకు? ఖచ్చితంగా వాళ్ళు చెప్పకపోతే నేను చెప్తాను. 2 రోజులు వాళ్ళకి టైం ఇద్దాం. ఇఫ్ దే డోంట్ ఓపెన్ దేర్ మౌత్ డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ. ఓకే, జితేందర్ రెడ్డి కేవలం ఆయనకు ఎంపీ పదవి ఎంపీ సీట్ రానందుకే పార్టీ మారారంట అని నేను అనలేదు, వారు చెప్పాలి. ఇప్పుడు నిన్నటిదాకా నీ కొడుకు ఇచ్చింది పార్టీ, ఎమ్మెల్యే ఇచ్చింది అవకాశం, అప్పుడు పార్టీ మంచిది, పార్టీకి సిద్ధాంతం ఉంటుంది. మీరు ఎంపీ అడిగి ఇవ్వకపోతే పార్టీ చెడ్డది, పార్టీ సిద్ధాంతం చెడ్డది అంటే ఎట్లా? సో వారు దాని వెనకాల వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటే చెప్పుకోవాలి. ఎస్, నాకు టికెట్ రాలేదు కాబట్టి నేను పోతా ఉన్నా, నాకు ఇన్ని రకాలుగా అన్యాయం జరిగిందని వారు మాట్లాడితే తప్పేం లేదు. అట్లా మాట్లాడకుండా బీజేపీకి సిద్ధాంతమే లేదని చెప్తే అది వినడానికి కొంచెం బాధ అనిపిస్తుంది.
ఇది ఒకవైపు కవిత అరెస్టుపై కూడా కామెంట్ చేయడం సరికాదంటూనే మరోవైపు జితేందర్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే పార్టీకి సంబంధించి దానిపైన కామెంట్ చేసి వెళ్ళొచ్చు, కానీ పార్టీ సిద్ధాంతాలపైన కూడా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఒకవైపు రఘునందన్ రావు అంటున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.